హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడే పని అయిపోయిన తర్వాత బయటకు అయితే వెళ్ళాను, అంటే రేషన్ షాప్కి అయితే వెళ్ళొచ్చాను. ఇంకా మన అన్ని లిస్ట్ రాసి ఇచ్చేసి వచ్చాను. ఇంకా వచ్చి ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే టమాటా రసం అయితే చేస్తున్నానండి. ఈ చలికాలంలో రసం అయితే తినాలనిపిస్తుంది. ఈ వింటర్కి చల్లగా ఉంటుంది కదా, వేడి వేడిగా రసంతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు నేను టమాటా రసం అయితే చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 3 టమాటాలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి. ఈ టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పోపు గింజలు అయితే వేసుకుంటున్నాను. పోపు గింజల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, వెల్లుల్లి, కొంచెం అల్లం వేసుకొని కచ్చా పచ్చాగా అయితే దంచుకొని వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి. 2 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అని. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుకొని టమాటా ప్యూరీని అయితే కొంచెం ఉడికించుకోవాలి. టమాటాలు అయితే ఉడికాయి కదా, ఇందులోకి చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలి. ఇంకొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను. మీ క్వాంటిటీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకోండి. టమాటా రసం అయితే రెడీ అవుతుంది. ఇలా వాటర్ అయితే పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక పొంగు వస్తే చాలు. చూసారా, రసం అయితే రెడీ అయిపోయింది. ఈ వింటర్ సీజన్లో వేడి వేడిగా రసం అయితే తినాలనిపిస్తుందండి. ఈ వింటర్ సీజన్లో కోల్డ్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు కర్రీతో తినాలనిపించదు. ఇలాగైతే రసాన్ని అయితే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కదా, టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను టమాటా రసం చేశాను కదా, వాటి కాంబినేషన్ ఇలా ఎండు చేపలను అయితే తెచ్చారు. ఇక్కడైతే కరువండ్ ఏదో అంటారండి, వాటి ఫ్రై అంట. అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేను కూడా ట్రై చేశాను. ఇప్పుడైతే మీతో షేర్ చేస్తున్నాను. మళ్ళీ ఇవైతే కొంచెం ఉప్పుగానే ఉంటాయండి ఇక్కడ చేపలు అనేవి. సైడ్ని అయితే ఇలా కట్ చేసుకొని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వేడి వాటర్ కాకుండా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఈ ప్యాకెట్ అయితే 20 రూపీస్ ఈ పీసెస్. 10 రూపీస్ కూడా ఉంటాయి కానీ కొంచెం చిన్నగా ఉంటాయి. ఇంక నేనైతే ఓ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. బయటకు వెళ్ళాలని చెప్పాను కదా, అప్పుడైతే తీసుకొని వచ్చాను. ఇంకా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఈ చేపలకి ఎక్కువ ఉప్పే ఉంటుంది, అందుకని కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసుకుని ఇక స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. నూనె అయితే ఎక్కువ వేడి అవ్వకూడదు, ఫ్లేమ్ కూడా సిమ్లో ఉంచాలి. లైట్గా వేడైన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న ఎండు చేపలను వేసుకొని ఇలాగ సిమ్లో ఉంచుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో నేను కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను. ఈ చేపలు అయితే కొంచెం పచ్చిగానే ఉంటాయి, సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి. ఇంకా పక్కనైతే రైస్ పెట్టాను, ఉడుకుతూ ఉంది. ఇంకా ఇక్కడైతే ఎండు చేపలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా మేమిద్దరం అయితే లంచ్ చేస్తూ కూర్చున్నాము. చేపలు అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయండి, బాగున్నాయి టేస్ట్ కూడా. ఇలా అయితే ట్రై చేయండి. స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చాను. పిల్లలు అయితే స్నానానికి అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే ఇప్పుడే వచ్చానండి. పేపర్ చూసారా, పిల్లలకైతే ఫీజు కట్టేసి వచ్చాను.
ఎక్కిళ్ళు వస్తున్నాయండి వీడియో మాట్లాడేటప్పుడు, మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వస్తా స్వీట్ పొటాటో అయితే తీసుకొని వచ్చానండి. ఫస్ట్ టైం నేను తీసుకొని రావటం. గిన్నెలు క్లీన్ చేసి వెళ్ళిపోయాను. పిల్లలకి హెల్త్కి చాలా మంచిదన్నారు. సరే చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. కానీ ఇవి ఏంటంటే ఈ గంజిగడ్డలు అంటారు కదా, అవో కావో నాకు తెలీదు, మరి కలర్ చేంజ్ ఉంటాయి. సేమ్ అదే టేస్ట్గా ఉన్నాయండి. నెయ్యిలో ఉడికిస్తే సేమ్ అలాగే ఉంటాయి. నాకు తెలియదు కదా, వాటర్లో ఉడికించాను. కట్లెట్ చేద్దామని చెప్పేసి ఉడికించాను. ఉడికించిన తర్వాత టేస్ట్ చూస్తే సేమ్ అదే టేస్ట్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. పెద్దగా ఉంది కదా, 4 ముక్కలు చేసి కుక్కర్లో శుభ్రంగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చాను. మెత్తగా ఉడికిపోయాయండి. పూర్తి ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని పైన ఉన్న పొట్టునైతే తీసుకున్నాను. ఇలా మెత్తగా అయితే మ్యాష్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం ఉప్పు, కారం, కొంచెమే ఉప్పు వేసుకోవాలి, కొంచెం స్వీట్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి కొంచెం ఉప్పు వేసుకున్నాను. కారం అయితే వేసుకోవాలి, కొంచెం పసుపు, గరం మసాలా అయితే వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్లు మైదా, 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను. బటర్ అయితే కొంచెం అయితే వేసుకున్నాను అండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలండి. బటర్ అయితే కలుపుకున్నప్పుడు కరిగిపోయింది. ఇలాగైతే కలుపుకోవాలి. బంగాళదుంపలు ఉడికించుకొని ఇలా మ్యాష్ చేసి చేతికి అంటుకుంటూ ఉంటాయండి పిండి వేసుకున్న తర్వాత. ఇదైతే అట్లా అంటుకోలేదు, అసలు బాగున్నాయి. ఇలా చేసుకొని కట్లెట్ లాగా అయితే చేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని పెనం అయితే పెట్టేసుకున్నాను అండి. పెనం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పెనానికి అప్లై చేసుకొని ఈ కట్లెట్లు అయితే వేసుకోవాలి. వాటి మీద పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. లోపటిలాగా క్రిస్పీగా ఉడుకుతాయి. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మా పెద్దబాబు తినడు అని చెప్పేసి నేను కట్లెట్లు అయితే చేశాను. కానీ స్వీట్ పొటాటో నార్మల్గా అయినా తినొచ్చు, టేస్ట్ ఇంకా బాగున్నాయి. నెయ్యితో ఉడికించుకుంటే చాలా బాగుంటాయండి. ఇలాగైతే చేసుకోవచ్చు కట్లెట్లు. నేను ఇంకా ఇలా కట్లెట్లు చేస్తూ ఉన్నాను. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంటి నిండా వచ్చేసాయి. చూడండి ఇవి ఎలా వచ్చాయో. అసలు ఇంటి నిండా, రూమ్ నిండా అవే ఉన్నాయి. ఇప్పుడే జస్ట్ చూడండి ఎలా వస్తున్నాయి. నెట్ పెట్టాను, నెట్ పెట్టింది కానీ ఆ నెట్లో నుంచి వస్తున్నాయి. చూడండి లైట్ కాదు చూడండి కింద విండోలో లైట్ కాడేసి చలే ఆతే ఓ. ఇంకా కట్లెట్లు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వేడివేడిగా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. వేడి మీద తింటేనే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా నెయ్యితో కాల్చుకొని తింటే ఇంకా టేస్ట్ ఉంటాయి. కట్లెట్ అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నేనైతే ఒక టేస్ట్ అయితే చూశాను. ఆల్రెడీ నేనైతే ఒక టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బటర్ వేసి కలిపాను కదా, టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. బటర్ లేదనుకోండి, నేను ఆయిల్తో కాల్చాను కదా, బటర్ ప్లేస్లో కాల్చేటప్పుడు ఆయిల్తో నెయ్యితో అయితే ఫ్రై చేయండి. సో చాలా టేస్టీగా ఉన్నాయండి స్వీట్ పొటాటో. మా బాబు తినడండి బంగాళదుంపలు, అవి అయితే అస్సలు తినడు. అందుకని తన కోసం ఇలా కట్లెట్ చేశాను. చాలా ఇష్టంగా అయితే తింటున్నాడు. పిరు కైసా పిరు స్వీట్ పొటాటో ఇవైతే చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. కిలో వచ్చేసి 100 రూపీస్ అంట. నేను ఫస్ట్ టైం తీసుకోవడం. అవి సేమ్ గంజిగడ్డలు అంటారు, వాటిని కూడా స్వీట్ పొటాటో అంటారేమో, నాకైతే తెలియదు. కానీ అదే అట్లాగే ఉన్నాయండి. మరి అయ్యో కాదో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ పురుగులు అయితే లైట్లు ఆఫ్ చేయగానే వెళ్ళిపోయాయండి.
ఇంకా స్నాక్స్ కూడా తినేసాము. ఇదే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ ఇవ్వడం వల్ల చాలా సపోర్ట్గా ఉంటుంది. మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.